146వ కీర్తన 7వ చరణంలో మనకి ఏం కనబడుతుందంటే, బాధపరచబడి వారికి ఆయన న్యాయం తీర్చును. లోకంలో పిల్లరా ఎన్నో బాధలు మనసుకున్నాయి. ఒకరికి భర్త వల్ల బాధ అయితే, ఒకరికి భార్య వల్ల బాధ, కొంతమందికి అప్పుల బాధ, కొంతమందికి రోగాల బాధలు, కొంతమందికి కుటుంబ సమస్యల బాధలు, కొంతమందికి ఉద్యోగం లేదని బాధ, కొంతమందికి వ్యాపారం లేదని బాధ, కొంతమందికి శరీర బాధలు. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే మనిషికి ఎన్నో బాధలు ఉంటాయట. అతనికి బాధపడ్డ వారికి, ఇలాంటి బాధలో ఉన్నవారికి, ఇలాంటి బాధలో ఇబ్బంది పడిన వారికట దేవుడట న్యాయం తీరుస్తాడట. చూడండి, మన దేవుడు న్యాయం తీర్చేవాడు. నువ్వు బాధలో ఉండడం దేవుడికి ఇష్టం ఉండదు. నువ్వు బాధపడడం దేవుడికి ఇష్టం ఉండదు. నువ్వు బాధపరచడం దేవుడికి ఇష్టం ఉండదు. రాత్రి అంటాడు, బాధపరచుబడి వారికి ఆయన న్యాయం తీర్చును. బైబిల్ అంటది, ఇతడు నీతి గల న్యాయాధిపతి. ఎవరు? మన యేసు ప్రభువు. ఆయన ఎట్టి వారికైనా కొంచెం టైం పడవచ్చు, కొంచెం సమయం తీసుకోవచ్చు, న్యాయం తీర్చే దేవుడు.